మీరు వెళ్ళిరండి. పాపని మాత్రం ఇక్కడే వదిలేసి వెళ్ళండి. అదేంటత్తయ్యా, పాప లేకుండా మేం వెళ్ళేం చేయగలం? అయితే వెళ్ళటం మానేయండి. అంతేగాని పాపని మాత్రం మీతో పంపను. పాపను వదిలే నేను ఉండలేనండి. నేను రాను. మాయల పకీరు ప్రాణాలు చిలకలో ఉన్నట్టు నీ పంచ ప్రాణాలు నీ పేరెంట్స్ దగ్గరున్నాయని నాకు తెలుసు. నువ్వలాంటి తింగరి వేషాలు వేస్తే నీ ప్రాణానికి ప్రాణమైన నీ పేరెంట్స్ ప్రాణాలు నేను తీస్తాను. ఎంతసేపు చూస్తావు? కమాన్, హ్యావ్ ఇట్ కార్తీక్. ఫస్ట్ నువ్వు టేస్ట్ చేస్తే ఈ స్వీట్ అమృతంలా మారిపోతుంది. ఫస్ట్ నువ్వు టేస్ట్ చేస్తే ఈ స్వీట్ అమృతంలా మారిపోతుంది. నో కార్తీక్, నో బావా. ప్లీజ్ నా కోసం, ప్లీజ్ నా కోసం. ఓకేనా? హ్యాపీనా? ఓకేనా? హ్యాపీనా? వన్ మోర్ ప్లీజ్, వన్ మోర్ ప్లీజ్, ప్లీజ్. ముచ్చటగా 3సారి పెట్టించుకోవాలి. నో బావా, ఇది చీటింగ్ బావా. నేను తినను. ముచ్చటగా 3సారి పెట్టించుకోవాలి. నో కార్తీక్, ప్లీజ్. యు ఆర్ చీటింగ్ మీ. నేను తినను. ప్లీజ్ 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 ప్లీజ్. ఓకేనా? హ్యాపీనా? థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్. అన్నయ్య, వదినికి తినిపించింది చాలరా, ఇక నువ్వు తిను. అంటే ఇప్పటి వరకు శిరీష అనుకుని నేను తినిపించింది మహాలక్ష్మిక. రేయ్, మహాలక్ష్మి మీద నీకెంత ప్రేమ ఉంటే మాత్రం చుట్టూ ఎవరున్నారనేది కూడా చూసుకోని అవసరం లేదా? ఏమైనా మా అమ్మాయి చాలా అదృష్టవంతురాలు అల్లుడు. నిజమే బాబు, ఇంతలా ప్రేమించే నువ్వు దానికి భర్త కాబోటం నిజంగా అది ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. అదేంటి, నేనేమన్నానని అల్లుడు గారు అలా భోజనం చేయకుండా వెళ్ళిపోయారు? బావ భోంచేయకుండా ఎందుకు వెళ్ళాడో నాకు తెలుసులే. ఎందుకు? మీ అన్నయ్య నా చేతి ముద్దలు తినాలని ఆశపడుతున్నాడు. అందరి ముందు తినడం సిగ్గేసి అలా పక్కకి వెళ్ళాడు. ఇప్పుడు నేను వెళ్ళి బావకు తినిపించేస్తాను, ఉండండి. ఆగమ్మా, నువ్వు తినిపించే టైం ముందు ముందు చాలా ఉంది, కానీ ముందు నువ్వు భోంచేయి. ప్లీజ్ అత్తయ్య. కూర్చో, భోంచేయి.
థ్యాంక్స్ నాన్నా. శిరీషని శాశ్వతంగా మర్చిపోతావో లేదోనని, మహాలక్ష్మిని మనస్ఫూర్తిగా నీ జీవితంలోకి ఆహ్వానిస్తావో లేదో అని ఒకవైపు, బలవంతంగా నీకిష్టం లేని పెళ్లి చేసి నిన్ను బాధ పెడుతున్నానేమోనన్న డౌట్ మరోవైపు ఈ క్షణం వరకు నన్ను వెంటాడుతూ ఉండేది. కాని ఇందాక నువ్వు మహాలక్ష్మికి హల్వా తినిపిస్తూ ఉంటే నువ్వు మహాలక్ష్మిని ఎంతగానో ఇష్టపడుతున్నావని, అదంటే నీకు చచ్చేంత ప్రేమ అని అక్కడున్న వాళ్ళందరికీ అర్థమైంది కార్తీక్. అది నిజం కాదు. మహాలక్ష్మిని నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవడానికి ఆరాటపడుతున్నాను అనుకోవడం అది మీ భ్రమ, అంతేకాని అది నిజం కాదమ్మా. ఏం మాట్లాడుతున్నావు కార్తీక్? నేను చెప్తుంది నిజమమ్మా. నేను మహాలక్ష్మిని ఇష్టపడడం లేదు. మరి ఇందాక మేం చూసింది అది భ్రమ. శిరీష మనసులో మెదలాడుతుంటే ఎదురుగా ఉన్న మహాలక్ష్మిని శిరీష అని భ్రమపడ్డాను, అంతే. అంటే నువ్వు శిరీషని మర్చిపోలేదా? అది నువ్వు అనుకున్నంత ఈజీ కాదమ్మా. నా మనసులో శిరీష, నా మాటల్లో శిరీష, నా ఊహల్లో శిరీష, నా ఊపిరిలో శిరీష, నా ధ్యాసలో శిరీష, నా నీడలో శిరీష. కను మూస్తే శిరీష, కను తెరిస్తే శిరీష ఉంటుందమ్మా. ఒక్క మాటలో చెప్పాలంటే శిరీష లేకుండా జీవించలేననిపిస్తుందమ్మా. తను నా జీవితం. బ్రతికినంతకాలం తన కోసం బ్రతుకుతాను. శిరీషను చేరుకోలేని రోజు చస్తానే కానీ మనసు చంపుకొని మహాలక్ష్మిని పెళ్లి చేసుకుని పాపం తనని మోసం చేయలేనమ్మా, మోసం చేయలేను. ఏంటమ్మా ఇది? కార్తీక్ ఏంటమ్మా అలా మాట్లాడుతున్నాడు? మాట్లాడమేంటొద్దురా? కార్తీక్కి మహాలక్ష్మిని ఇచ్చి పెళ్లి చేద్దామని మాలో లేని ఆలోచనని రేకెత్తించింది నువ్వు. నువ్వు పెట్టిన ఆశతో మహాలక్ష్మి మనసులో ఎక్కడో చిన్న ప్రేమ చిగురించి ఇప్పుడు అది మహావృక్షమై నా కూతుర్ని నిలువున ఆవహించింది. కార్తీక్తో గనక పెళ్లి జరగకపోతే నా కూతురు ప్రాణాలతో ఉండదు. ఒక్కగానొక్క కూతురు, దాన్ని ప్రాణాలకి ప్రాణంగా పెంచుకున్నావు వదిన. ఆ విషయం నీకు కూడా తెలుసు. దానికి జరగరాంది ఏదైనా జరిగితే మేం ప్రాణాలతో ఉండం. నువ్వు నీ కొడుకుని ఎలా ఒప్పిస్తావో తెలీదు కానీ ఈ పెళ్లి గనక జరగకపోతే
నువ్వు మా ముగ్గురు శవాల్ని కళ్ళారా చూడాల్సొస్తుంది చెల్లెమ్మ. బాగా ఆలోచించుకో. హలో మేడం, మేము స్వస్తిక్ మెడికల్ షాప్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి. ఇంతకు ముందు మీరు అడిగిన టాబ్లెట్స్ తెప్పించాము. మీరు వచ్చి తీసుకెళ్తారా లేక మమ్మల్ని పంపించమంటారా? సారీ అండి, నాకు చాలా అర్జెంట్ అయ్యి వేరే షాప్ నుండి తీసుకువెళ్తున్నాను. ఏమనుకోకండి ప్లీజ్. ఇట్స్ ఓకే మేడం. ఓ గాడ్, గౌరికి టాబ్లెట్స్ వేయటం ఇప్పటికే అరగంట ఆలస్యమైంది. ఇప్పుడు తను ఎలా ఉంటుందో ఏమో. గౌరీ, 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 ఉషా, గౌరీ ఏదమ్మా? గౌరీ, గౌరీ. గౌరీ ఇంట్లో లేదత్తయ్య. లేదా? నువ్విక్కడే ఉన్నా, సంజయ్ ఊర్లో కూడా లేడు. మరి పాప ఒక్కతే ఎక్కడికి వెళ్ళినట్టు? ఒక్కతే వెళ్ళలేదత్తయ్య, మా నాన్న వచ్చి తీసుకెళ్లాడు. ఏంటి, పాప మీ ఇంటికి వెళ్ళిందా? అమ్మకు పాప పదే పదే గుర్తుకొచ్చి చూడాలనిపిస్తుంది అంటుంటే నాన్న వచ్చి తీసుకెళ్లాడు. దేవుడా, పాపకు టాబ్లెట్ వేయకుండానే తీసుకెళ్లారే. ఇప్పుడు తనకేమైనా అయితే ఏంటి పరిస్థితి? అసలు నువ్వు ఎవరినడిగి పాపను పంపించా? అదేంటత్తయ్య, ఇంతకు ముందు కూడా పాపను ఎన్నోసార్లు మిమ్మల్ని అడగకుండానే తీసుకెళ్లాడు. అప్పుడెప్పుడు మీరు ఇలా అడగలేదే, మరిప్పుడేంటి ఇలా పాయింట్అవుట్ చేస్తున్నారు? ఎందుకంటే తను ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఆ విషయం నీకు చెప్పలేనమ్మా. ఏంటో అత్తయ్య, ఈ మధ్య అసలు మీరులా లేరు. ప్రతి చిన్న విషయంలో చిరాకు పడుతున్నారు. నా పర్మిషన్ లేకుండా పాపని బయటికి పంపించడం చిన్న విషయం ఎలా అవుతుంది? బయటికి వేరే ఎక్కడా పంపించలేదే. ముచ్చట పడుతున్నారు కదా అని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికే కదా పంపించాను. తల్లిగా తన మీద నాకు ఆ మాత్రం రైట్స్ లేవా? లేవు. నీకు పాప మీద ఎటువంటి రైట్స్ లేవు. ఇంకోసారి నాకు తెలియకుండా పాప విషయంలో సొంత పెత్తనం చేయాలని చూసావంటే నాలో మళ్ళీ పాత స్నేహం చూడాల్సి వస్తుంది. గుర్తుంచుకో.
కాసేపు కూర్చోలేవా తాతయ్య? సారీ సారీ. మీ తాతయ్య ముసలివాడయ్యాడు కదా, పాపం నడువు నిలబడ్డం లేదమ్మా. ఏంటి నేను ముసలాన్నా? అబ్బా తాతయ్య, మాట్లాడకుండా ఉండు. రేఖ, నేను ఇప్పుడు రెడీ అంటే చాలు, నన్ను పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు క్యూలు కడతారు తెలుసా? అబ్బో, ఈ వయసు కదా ఒక్కటే తక్కువ. బడాయి చాలే గాని ముందు సరిగ్గా కూర్చో రఘు. ఆ, ఇంకాస్త రైట్కి తిరగండి తాతయ్య. ఓకే. మరీ అంత కాదు తాతయ్య. హ్మ్. అయ్యో, నీకు చెప్తే అర్థం కాదా? అమ్మమ్మ, తాతయ్యకు అర్థమయ్యేలా నువ్వే చెప్పు. సరే అమ్మా. ఇప్పుడు ఓకేనా? ఎస్, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అమ్మమ్మ. మీ అమ్మమ్మ ఎప్పుడు పర్ఫెక్టే కానీ నువ్వు డ్రా చేయమ్మా. మ్. కంప్లీట్ అయిందమ్మమ్మ. వావ్, ఎక్సలెంట్. రఘు, నిన్ను మక్కే దించేసింది. అవునా? చూడు రఘు, నైస్. ఏంటి రఘు, సింపుల్ గా నైస్ అని సరిపెట్టేస్తే ఎలా? అసలు ఇంత చిన్న వయసులోనే అంత పర్ఫెక్ట్ గా డ్రా చేసిందంటే ఇక పెద్దయిన తర్వాత ఒక ఎంఎఫ్ హుసేన్, పికాసో అలాంటి వాళ్ళని మించిన పెద్ద ఆర్టిస్ట్ అవుతుంది రఘు. అవును రేఖ, దీన్ని చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. మరి నా మనవరాలంటే ఏమనుకున్నావు? నా బంగారు తల్లి. నా బంగారానికి నా పోలికలతో పాటు బుద్ధులు కూడా నావే వచ్చాయి. అమ్మమ్మ, నా బొమ్మను గీస్తాను, ఒకసారి ఇలా కూర్చో. నన్ను చూస్తూ నీ బొమ్మలా గీస్తావే? నేనచ్చ నీ పోలికలే అన్నావు కదమ్మమ్మ. నీ బొమ్మను గీస్తే నా బొమ్మను గీసినట్టే కదా. చూసావా దీని తెలివి రేఖ? నీకే మస్క కొడుతోంది. మస్క ఏం కాదు రఘు, నిజం చెప్తుంది. పసిపిల్లలు అస్సలు అబద్ధాలు ఆడరు. అందులో నా మనవరాలు అవసరాలకి ఐస్ పెట్టే రకం కానే కాదు. రేఖ, ఐస్ అంటే గుర్తొచ్చింది, నీకోసం ఐస్ క్రీమ్ తీసుకొచ్చాను, తెస్తానండి. తాతయ్య, 2 ఐస్ క్రీమ్లు కావాలి. ఓకే. రేఖ, ఇది పట్టుకో. ఇదిగో. నాకొద్దు. నేను ఐస్ క్రీమ్ ఇష్టం లేక వద్దనలేదు. నువ్వు ఇలా ఇస్తున్నందుకు వద్దన్నాను. మరి ఎలా ఇస్తే తింటావు? మీ ఇద్దరు కలిపి తినిపిస్తేనే తింటాను. అలాగేనమ్మా. తిను. తిను. ఏంటమ్మా ఇది? పాప తినబోయేదాన్ని ఎలా కొట్టావేంటి? ఏమైంది వదినా? రాగౌరి, అదే నేను అడుగుదాం అనుకుంటున్నాను. ఐస్ క్రీమ్లు పెట్టి దీన్ని చంపేద్దాం అనుకుంటున్నారా? ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? మేం పాపం చంపాలనుకోవడం ఏంటి? అయినా
ఐస్ క్రీమ్ తింటే పాప ఎందుకు చనిపోతుంది మాకేం అర్థం కావట్లేదు. అయినా మేం ప్రాణాలు తీసే మనుషుల్లా కనిపిస్తున్నావు నీకు? కాకుంటే నాకు తెలియకుండా పాపను ఎందుకు తీసుకొస్తారు? స్నేహ, ఇంతకు ముందు చాలా సార్లు మేం పాపని ఇక్కడికి తీసుకొచ్చాం. మాతో పాటు పాప చాలా రోజులు మా ఇంట్లోనే ఉంది. అప్పుడేం మాట్లాడడం నువ్వు కొత్తగా ఎలా మాట్లాడుతున్నావేంటి? అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. వేరేంటి? అప్పుడైనా అమ్మమ్మ తాతయ్యలు ఇప్పుడెలా కానివాళ్ళవుతారు? మమ్మల్ని ఇప్పుడు పరాయి వాళ్ళని చేసి ఎందుకలా మాట్లాడుతున్నావు వదినా? మీరు ఎలా అర్థం చేసుకున్నా నాకేం పర్వాలేదు. గౌరీని ఇంకొకసారి నాకు తెలియకుండా తీసుకొస్తే మాత్రం ఊరుకునేది లేదు. అసలు మీరు గౌరీని మర్చిపోండి.